హలో మచాస్, వెల్కమ్ టు పార్ట్ 55 ఆఫ్ మన బైనరీ సెర్చ్. సో మన జావా డిఎస్ఎస్ సిరీస్. సో చలో పార్ట్ 55లో ఇప్పుడు మనం ఒక మంచి లీడ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేద్దాం. సో దట్ టు ఆన్ బైనరీ సెర్చ్. సో క్వశ్చన్ నెంబర్ 23226. వెళ్ళి ట్రై చేసేయండి మచా, 20 minutes సరేనా? 20 minutes ట్రై చేయండి. సో పేపర్ పెన్ యూజ్ చేసి క్వశ్చన్ చదివి ట్రై చేయండి. అండ్ రాకపోతే హింట్ చూసేసేయండి, నేను హింట్ ఇస్తా. సో వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు 20 minutes ట్రై చేస్తారని నేను బిలీవ్ చేస్తున్నా. సో ఇంకా కూడా రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, రాదు. ఇప్పుడే బైనరీ సెర్చ్ చేస్తున్నాం కదా. సో చలో హింట్ 1 ఇస్తా. హింట్ 1 తర్వాత ట్రై చేసి చూద్దు, సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మాక్సిమం క్యాండీస్ ఎలోకేటెడ్ టు కే చిల్డ్రన్. సో యు ఆర్ గివెన్ 0 అండ్ మనకి ఒక క్యాండీస్ అని ఒక అరే ఇచ్చిరంట. ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద అరే డినోట్స్ ఏ పైల్ ఆఫ్ క్యాండీస్ ఆఫ్ సైజ్ క్యాండీస్ ఆఫ్ 5. సో ఇందులో మనకి క్యాండీస్ అని ఇక్కడ ఒక నీకు అరే కనిపిస్తుంది కదా, 586 అని. సో బేసికల్గా ఏంది అంటే, నా దగ్గర 5 పైల్స్, ఒక పైల్ అంటే కుప్ప. ఓకే, ఒక కుప్పలో 5 చాక్లెట్లు ఉన్నాయి, ఇంకో కుప్పలో 8 చాక్లెట్లు ఉన్నాయి, ఇంకో కుప్పలో 6 చాక్లెట్లు ఉన్నాయి అనమాట. సో బేసికల్గా అది చెప్తారు. యూ కెన్ డివైడ్ ఈచ్ కుప్ప ఇంటూ ఎనీ నెంబర్ ఆఫ్ సబ్ కుప్పాస్. సో మనం ఒక కుప్పని విడదీసి రెండు రెండు కుప్పల్లా చేయొచ్చు. సో అట్లా ఎన్ని కుప్పల్లాగానే చేసుకోవచ్చు. బట్ యూ కెనాట్ మెర్జ్ టూ కుప్పాస్ టుగెదర్. సో నీ దగ్గర ఒక ఫస్ట్ ఇక్కడ 5 కుప్పాలు ఉన్నాయి, 8 కుప్ప ఉంది, 6 కుప్పాల చాక్లెట్లు ఉన్నాయి. సో 5 కుప్ప చాక్లెట్ల నుంచి 3 కుప్ప చాక్లెట్లు, 2 కుప్ప చాక్లెట్లు వేయచ్చు. ఓకేనా? సో దీనికి 3 కుప్ప చాక్లెట్లు, 2 కుప్ప చాక్లెట్లు వేసినాం. దాని తర్వాత 8కి, సో ఈ 8ని ఈ 2 కుప్ప చాక్లెట్లు వేసినాం, 5ని 3ని 2, ఆ 2ని 8ని కలపలేవు. అంటే ఒకసారి నీకు కావాలంటే విడది కుప్పల్ని, కానీ ఆ కుప్పల్ని కలపలేవు అనమాట. ఓకేనా? సో దట్స్ వన్ మోర్ థింగ్. కుప్పల్ని విడదీయగలుగుతావు కానీ కుప్పల్ని కలపలేము. You are also given an integer k. You should allocate piles of candies to k children. సో మనకి k అని ఒక ఇంటిజర్ కూడా ఇచ్చారు. సో మనం k చిల్డ్రన్కి చాక్లెట్లు మనం ఇవ్వాలన్నమాట బేసికల్గా, సచ్ దట్ ఈచ్ చైల్డ్ గెట్స్ సేమ్ నెంబర్ ఆఫ్ క్యాండీస్. సో మనం ఏం చూసుకోవాలి, ఏం కేర్ చేయాలి అంటే, 3 చిల్డ్రన్ ఉన్నారు కదా నా దగ్గర. సో ఆ 3 చిల్డ్రన్కి సేమ్ నెంబర్ ఆఫ్ క్యాండీస్ వచ్చేటట్టు నేను చూసుకోవాలి. సో అంతే. రిటర్న్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యాండీస్ ఈచ్ కెన్ గెట్. సో బేసికల్గా ఇంకటి ఈచ్ చైల్డ్ కెన్ టేక్ అట్ మోస్ట్ 1 కుప్ప ఆఫ్ క్యాండీస్ అండ్ సమ్ కుప్ప ఆఫ్ క్యాండీస్ లైట్ తీసుకోవచ్చు, నువ్వు వదిలి అన్యూజ్ అవ్వచ్చు, ఏం కాదు. సో బేసికల్గా ఏంటి అంటే, నీ దగ్గర 3 చిల్డ్రన్ ఉన్నారు అండ్ నీ దగ్గర కొన్ని కుప్పల చాక్లెట్లు ఉన్నాయి. సో బేసికల్గా నువ్వు ఈ 3 చిల్డ్రన్కి అందరికీ సేమ్, ఒకటికి 5 చాక్లెట్లు ఇస్తే ఇంకోటి 5 చాక్లెట్లు ఇవ్వాలి, ఇంకొకటి కూడా 5 చాక్లెట్లు ఇవ్వాలి. ఒకటికి 10 చాక్లెట్లు ఇస్తే ఇంకా 10 వేయాలి, ఇంకొకటి కూడా 10 చాక్లెట్లు వేయాలన్నమాట. సో బేసికల్గా 10 కుప్పలు 3 చేసి పెట్టుకున్నావు అంటే ముగ్గురికి 10 చాక్లెట్లు ఇవ్వచ్చు. 5 కుప్పలు 3 చేసి పెట్టుకున్నావు అంటే ముగ్గురికి 5 చాక్లెట్స్ ఇవ్వచ్చు. 3 సైజ్ కుప్పలు 3 చేసుకుంటే ముగ్గురికి 3 చాక్లెట్స్ ఇవ్వచ్చు. సో బేసికల్గా ఇక్కడ k = 3 అంటే ముగ్గురికి నువ్వు మాక్సిమం ఎన్ని చాక్లెట్లు ఇవ్వగలుగుతావు? ఇక్కడ సపోజ్ 10 ఇద్దాం, ఒక్కొక్కడికి 10 ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో అసలు నీకు 10 సైజ్ కుప్పనే లేదు, సో ఇయ్యలో. సరే, ఒక్కొక్కడికి 8 ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఒక 8 సైజ్ కుప్ప ఉంది, ఒకటికి ఇస్తావు. ఇంకా ఇద్దరికి 8 సైజ్ కుప్పల్ని ఇవ్వగలుగుతావు, ఇయ్యలో, లైట్ తీసుకో. సో ఇన్ కేస్ 5 సైజ్ కుప్పలు ఇవ్వడానికి ట్రై చేద్దాం. సో ఒకటికి 5 సైజ్ కుప్ప ఇస్తావు, ఇంకొకటికి ఈ 8ని విడదీస్తావు, 5 3 లాగా విడదీస్తావు. ఆ 5 సైజ్ కుప్ప ఇంకొకటికి ఇస్తావు. ఈ 6ని మళ్ళీ 5 సైజ్ కుప్ప 1 సైజ్ కుప్పలాగా విడదీసి ఆ 5 సైజ్ కుప్ప ఇంకోటికి ఇచ్చేస్తావు. సో బేసికల్గా మనం ఏమడుగుతారంటే, నువ్వు ఎంత సైజ్ కుప్పని అందరికీ ఇవ్వగలుగుతావు సమానంగా అని అడుగుతారు. సో ఇక్కడ ఆన్సర్ 5 అనమాట. సో అర్థమైంది క్వశ్చన్. ఇక్కడ 2 5కి 11 పీపుల్ ఉన్నారు నీ దగ్గర. ఓకేనా? నీ దగ్గర 11 పీపుల్ ఉన్నారు. సో ఇప్పుడు నువ్వు 11 పీపుల్కి నీ దగ్గర ఒక కుప్పలో 2 ఉన్నాయి, ఒక కుప్పలో 5 ఉన్నాయి. అసలు నువ్వు ఒక్కడికి ఒక్క చాక్లెట్ ఇచ్చినా మొత్తం కలిపి 7 మెంబర్స్కి ఇవ్వగలుగుతావు, 11 మెంబర్స్కి ఇవ్వలేవు. సో అట్లాంటి కేసులో ఎన్ని చాక్లెట్లు ఇవ్వగలుగుతావు? 0 చాక్లెట్లు ఇవ్వగలుగుతావు. సో 0 చెప్పేసి. సో ఇది క్వశ్చన్ అనమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇక్కడ? సో మనకి బేసికల్గా ఈ క్యాండీస్ కే ఇచ్చారు అనుకో. సో ఈ క్యాండీస్ కే ఇస్తే మనం ఏం చేద్దాం, ఇక్కడ పే చేద్దాం. నువ్వు ఏదో ఒక ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయగలగాలన్నమాట. సో ఆ ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఏం చేయాలి అంటే, ఈజ్ పాసిబుల్ ఫంక్షన్లోకి నువ్వు క్యాండీస్ ఇస్తా, దాంతోపాటు కే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇస్తా. అరే నా కే పోయింది ఆల్రెడీ, ఈడ కే వాడేసుకున్నాం. సో వేరియబుల్ పోయింది. సో ఏం వేరియబుల్ వాడదాం మనం? మిడ్డే వాడేసుకుందాం. డైరెక్ట్ ఆ మిడ్ ఉందిగా, డైరెక్ట్ మిడ్డే వాడుకుందాం. సో ఇంకొక మిడ్ని పాస్ చేస్తా. సో ఈజ్ పాసిబుల్కి నేను క్యాండీస్, కే, మిడ్ ఈ మూడింటిని పాస్ చేస్తా. సరేనా? ఈ మూడింటిని పాస్ చేసినప్పుడు సో బేసికల్గా ఒక్కొక్కడికి ఇన్ని చాక్లెట్లు ఇస్తే నా దగ్గర ఉన్న కుప్పలు సరిపోతాయా?
ఇలా ఈ కే పీపుల్కి చాక్లెట్ ఇవ్వడానికి అని నువ్వు కనిపెట్టాలి. సో నా దగ్గర ఒక్కొక్కడికి నేను మిడ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తా పక్క. అప్పుడు నా దగ్గర ఉన్న కుప్పలు విల్ ఇట్ బి ఎనఫ్ టు పంచిపెట్టడింగ్ టు కే పీపుల్. సో కే చిల్డ్రన్కి పంచిపెట్టడానికి నా దగ్గర ఉన్న కుప్పలు సరిపోతాయా అని నేను చెప్పాలన్నమాట. సో అది మనం ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ చేస్తుంది. సో ఇప్పుడు నీకు ఒక కుప్ప, సపోజ్ నీ దగ్గర కుప్ప ఉంది అనుకో, అండ్ నీ దగ్గర మిడ్ ఉంది. ఓకే, సో ఒక్కొక్కరికి నువ్వు మిడ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ పంచితే ఈ కుప్పతోటి ఎంతమందికి పంచగలుగుతావు అని చెప్పగలుగుతావా? సో బేసికల్గా మన మిడ్ ఒకసారి 4 అనుకో, మిడ్ 4 అయితే సో నీ దగ్గర ఒక కుప్పలో 5 క్యాండీస్ ఉన్నాయి. సో ఈ కుప్పతోటి నువ్వు ఎంతమందికి పంచగలుగుతావు? ఒక్కరికే పంచగలుగుతావు, ఎందుకంటే దీన్ని ఒక 4 కుప్పలాగా 1 కుప్పలాగా మార్చు. 5 కుప్పని, ఈ 4 కుప్పని ఒక చిల్డ్రన్కి ఇచ్చేసాయి. ఈ 1 కుప్ప ఎవరు తీసుకోలేడు, ఎందుకంటే 4 కుప్పలు ఉండాలి పక్క, 4 చాక్లెట్స్ ఉండాలి పక్క ఒకటి తీసుకోవాలంటే కదా. సో ఒక నెంబర్ ఉంటే అండ్ నీ దగ్గర మిడ్ కూడా ఉంది. ఓకేనా, సో ఒక నెంబర్ మిడ్ ఉంటే, మిడ్ అంటే ఒక్కడికి ఎన్ని చాక్లెట్లు ఇవ్వాలని సో నువ్వు చెప్పగలుగుతావా? సో 8ని చూడు. సో 8 కేసు నువ్వు ఏం చేయగలుగుతావు? 4 4 అని రెండిట్లా డివైడ్ చేయగలుగుతావు. సో 2 చిల్డ్రన్కి పంచగలుగుతావు. సపోజ్ నీ దగ్గర 10 ఉంది అనుకో, 4 4 2 అని డివైడ్ చేస్తావు. సో 4 4 2 అని డివైడ్ చేయొచ్చు. ఇది కూడా 2 చిల్డ్రన్కి పంచగలుగుతుంది. ఇది వేస్ట్ అయిపోతుంది, అన్యూజ్ అయిపోతుంది, ఎందుకంటే నీకు 4 ఉండాలి కనీసం ఒకటి పంచాలంటే. సో ఇది సంగతి అనమాట, అర్థమైందా? సో ఇట్లా ఎట్లా చేయగలుగుతావు? నీకు ఈ నెంబర్ ఇస్తే అండ్ మిడ్ ఇస్తే ఎన్ని చిల్డ్రన్కి పంచగలుగుతావు అని ఎట్లా చెప్పగలుగుతావు అంటే డైరెక్ట్ ఆ నెంబర్ని మిడ్తో డివైడ్ చేయి, సరేనా? సో ఆ వాల్యూని మిడ్తో డివైడ్ చేయి. సో నీకు ఒక టెంప్ వస్తుంది కదా, ఇంటీజర్ ఇది. సో ఆ ఇంటీజరే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ అనమాట, ఎందుకంటే 10/4 చేసినావు అనుకో 2 వస్తుంది, 2 పాయింట్ సంథింగ్ వస్తుంది, బట్ ఇంటీజర్ 2 వస్తుంది. 8/4 చేసినా 2 వస్తుంది. సో ఇట్లా నువ్వు జస్ట్ బై చేసేస్తే నీకు నెంబర్ ఆఫ్ ఎంతమందికి నువ్వు పంచగలుగుతున్నావు అని నీకు వచ్చేస్తుంది. సో అంతే, ఇంకేంటి ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ రాయడానికి. సో ఇప్పుడు మనం ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఎట్లా రాస్తామో చూద్దాం. సో మనం ఇప్పుడు ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఎట్లా రాస్తామంటే యా, సో కరెక్ట్ సైజ్ పబ్లిక్ బూలియన్ ఈజ్ పాసిబుల్ ఇంట్ క్యాండీస్ కామా కొంచెం సైజ్ యా లాంగ్ కే కమా ఇంట్ మిడ్. సో బేసికల్గా లాంగ్ అంటే ఇంటీజర్ కంటే పెద్ద డేటా టైప్ అనమాట. ఇంటీజర్కి ఇంటీజర్ డాట్ మ్యాక్స్ వాల్యూ ఒక లిమిట్లో మనకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, అట్లనే లాంగ్ డాట్ మ్యాక్స్ వాల్యూ అంటే ఇంకా పెద్ద నెంబర్ కనిపిస్తుంది. లాంగ్లో ఇంకెక్కువ బైట్స్ పడతాయి ఇంటీజర్తో పోలిస్తే. సో యా కొంచెం సైజ్ తగ్గిద్దాం చలో. సో ఇప్పుడు మన దగ్గర క్యాండీస్ వచ్చింది, కే వచ్చింది, మిడ్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఫర్ లూప్ రాద్దాం. సో ఫర్ ఇంట్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ క్యాండీస్ డాట్ లెంత్. సో క్యాండీస్ డాట్ లెంత్ i ప్లస్ ప్లస్ అన్నా. సో ఇప్పుడు బేసికల్గా నేను ఇంట్ టెంప్ ఈక్వల్ టు క్యాండీస్ ఆఫ్ i బై మిడ్ చేస్తా. సో ఇంట్ టెంప్ ఈక్వల్ టు క్యాండీస్ ఆఫ్ i బై మిడ్ చేస్తే బేసికల్గా ఆ కుప్పని నేను ఎన్ని చిల్డ్రన్కి పంచగలుగుతాను నాకు వచ్చేస్తుంది. సో k మైనస్ ఈక్వల్ టు టెంప్ చేస్తా. సో చిల్డ్రన్స్ని తగ్గించేస్తాను. నాకు ఇంకా ఈ k ఇప్పుడు నాకు ఈ అరేలో ఏం చెప్తుంది అంటే ఇంకా ఎంతమంది చిల్డ్రన్స్ మిగిలి ఉన్నారు పంచడానికి అని చెప్తుంది, సరేనా? సో ఎప్పుడైతే k లెస్ దెన్ ఈక్వల్ టు 0 అయింది అనుకో, దానికి అర్థం ఏంటి? అందరి స్టూడెంట్స్కి పంచిన, ఇంకా ఎక్కువ మందికే పంచిన, మంచిదే. సో అందరికైతే పంచగలిగిన కదా. సో ఇక్కడ నేను డైరెక్ట్ ట్రూ రిటర్న్ చేస్తా, సరేనా? రిటర్న్ ట్రూ అంట. సో పంచేసిన కాబట్టి. ఇన్ కేస్ పంచలేదు అనుకో ఇలా రిటర్న్ ఫాల్స్ అంట. సెట్. సో ఇప్పుడు ట్రూ చేసేసిన, ఫాల్స్ చేసేసిన. ఇప్పుడు ఏం చేద్దాం? సో ఇంట్ l ఈక్వల్ టు ఇప్పుడు బైనరీ సెర్చ్ రాద్దాం. సో యా ఇప్పుడైతే ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ నీకు రాసి చూపించిన. ఇప్పుడు నువ్వు బైనరీ సెర్చ్ రాయి, సరేనా? సో వెల్కమ్ బ్యాక్ మచర్స్, మీరు బైనరీ సెర్చ్ ట్రై చేశారు అనుకుందాం. సో చలో ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ ఏం చేస్తాం? సో ఈజ్ పాసిబుల్ ఫంక్షన్ ఎప్పుడు ఎట్లా పనిచేస్తుంది? సో కుప్ప సైజ్ ప్రకారం స్టార్టింగ్ టు ఎండింగ్ చూద్దాం. సో k వాల్యూస్ 0 1 2 3 4 5 6 7 8 అట్లా ఉన్నాయి అనుకో. సో ఇప్పుడు ఏమవుతుంది? k వాల్యూ k అంటే మిడ్ ఇది. సో మిడ్ ఒక్కడికి ఎన్ని పంచుతాం అని. సో ఇన్ కేస్ తక్కువ వాటికి ఎక్కువ ట్రూ రావడం ట్రూ వస్తుంది, బికాస్ తక్కువ ఐటమ్స్ తక్కువ మిడ్ ఉంటే ట్రూ వస్తుంది కదా, ఎందుకంటే ఒక్కొక్కడికి ఇన్నే పంచాలి అంటే అప్పుడు ట్రూ అవుతుంది. అలా ఒక్కొక్కడికి ఎక్కువ పంచాలంటే అప్పుడు ఫాల్స్ అవుతుంది, అంతే కదా. సో ఇట్లా ఫాల్స్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఈ ట్రూ ఫాల్స్లో మనకేం కావాలి? ఈ ట్రూ అయ్యే పెద్ద మ్యాక్సిమం నెంబర్ కావాలి.
సో ట్రూలో మ్యాక్సిమం నెంబర్ కావాలంటే ట్రూకి రైట్ మోస్ట్ ట్రూకి బైనరీ సెర్చ్ రాస్తే అయిపోతుంది మనం అంతే. సో దానికి బైనరీ సెర్చ్ రాయాలి. సో మన ఆన్సర్ ఏమవ్వచ్చు? సో బేసికల్గా మన ఆన్సర్ ఏమవ్వచ్చు అంటే ఎల్ ఇన్ లోయెస్ట్ వాల్యూ ఏమవచ్చు ఇక్కడ 0 అవ్వచ్చు. ఎందుకు లోయెస్ట్ వాల్యూ 0 అవ్వచ్చు? మన ఆన్సర్ 0 అవ్వచ్చు ఎందుకు అంటే, సో ఇక్కడ ఒక కేసు చూసినాం మనం ఆల్రెడీ. సో నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ క్యాండీస్ పంచగలిగినావు? 0 పంచగలిగినావు. ఐ మీన్ సో ఇక్కడ ఒక్కొక్కడికి ఎన్ని పంచాలి? కనీసం 0 పంచాలి. ఎందుకంటే ఈ కేసులో ఏమైంది? నువ్వు కేని 11 అన్నావు కదా. సో బేసికల్గా నీకు సరిపోట్లే అనమాట 11 మందికి పంచడానికి నీ దగ్గర ఉండే చాక్లెట్స్ సరిపోట్లే. సో దానివల్ల ఆన్సర్ 0 కూడా అవుతుంది కొన్ని కేసెస్లలో. సో అందుకు అన్నిటికంటే లోయెస్ట్ వాల్యూని మనం 0 కన్సిడర్ చేస్తాం. అండ్ అన్నిటికంటే హైయెస్ట్ వాల్యూని మనం దేనికి కన్సిడర్ చేస్తాం? సో బేసికల్గా ఒక్కొక్కడికి నువ్వు ఎన్ని చాక్లెట్స్ ఇవ్వాలి అంటే కుప్పల మాక్సిమం వాల్యూ ఎంత? సో క్యాండీస్ ఆఫ్ యొక్క మాక్సిమం వాల్యూ 10^7. సో నువ్వు ఒక్కొక్కడికి కనీసం మాక్సిమం 10^7 చాక్లెట్స్ ఇస్తావు. సో మన కుప్ప సైజ్ కూడా 10^7 అవుతుంది మాక్సిమం. సో ఇంట్ మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 10^7 సరేనా? మ్యాథ్ డాట్ పవర్ ఆఫ్ 10%. ఇప్పుడు వైల్ ఎల్ లెస్ దెన్ ఈక్వల్ టు ఆర్ ఇంట్ మిడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఆర్ మైనస్ ఎల్ బై 2 సారీ ఆర్ మైనస్ ఎల్ బై 2. చలో ఇప్పుడు ఇఫ్ ఈజ్ పాసిబుల్ ఆఫ్, సో ఇప్పుడు ఇన్ కేస్ ఈ ఫంక్షన్ పాసిబుల్ అయింది అనుకుందాం. ఇఫ్ ఈజ్ పాసిబుల్ ఆఫ్ క్యాండీస్ కామా కే కామా మిడ్. సో ఇన్ కేస్ పాసిబుల్ అయింది అనుకో, సో ఇన్ కేస్ ట్రూ అయింది అనుకో, దానికి అర్థం ఏంటి? మన ఆన్సర్ ఇంకా రైట్ సైడ్ ఎన్నో ఉంటుంది. సో ఎల్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 చేయాలి. సో ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఎల్ ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1, పాసిబుల్ కాకపోతే ఆర్ ఈక్వల్ టు మిడ్ మైనస్ 1. ఓకే, ఇప్పుడు ఏం రిటర్న్ చేయాలి? ఎల్ ఆర్. సో ఇప్పుడు నాకు లాస్ట్కి ఈ పాయింట్ దగ్గర అవుతుంది కాబట్టి ఇక్కడ ఆర్ అవుతుంది, ఇక్కడ ఎల్ అవుతుంది. ఇప్పుడు నేను ఏం రిటర్న్ చేయాలి? ఆరా ఎల్లా? ఆర్ రిటర్న్ చేయాలి. సో ఆర్ని రిటర్న్ చేసేద్దాం. సో రిటర్న్ ఆర్ అంతే. సో లెట్స్ రన్ చేద్దాం. ఎక్సెప్షన్ బై 0 1 sec. సో ఏమైంది? మనకి కొన్నిసార్లు 0 అవుతుంది. ఏం 0 అవుతుంది? ఓకే, ఎల్ మనకు 0 పెట్టుకోవడం వల్ల మిడ్ కొన్నిసార్లు 0 అవుతుంది. సో మనం బై మిడ్ చేసేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ అది ఇవ్వట్లే. కరెక్టే. సో ఇప్పుడు ఏం చేస్తాం? ఏంటి 10? ఓకే, మనం ఆల్రెడీ ఎల్ మనం 1 దగ్గర ఇనిషియలైజ్ చేసినా కానీ, సో అప్పుడు ఏమవుతుంది 0 ఉన్న కేసులో? సో చూపిస్తా. సో ఈ కేసులో ఏమవుతుంది అంటే 1 2 3 4 5 6 7 8 ఉంది కదా. సో అన్నిటికీ ఫాల్స్ అవుతుంది. సో 0 లేదనుకో, సో అన్నిటికీ ఫాల్స్ అవుతుంది అనుకో. ఇక్కడ ఫాల్స్ అవుతుంది. సో బేసికల్గా ఏది చూసినా ఫాల్స్ అవుతుంది, ట్రూ అసలు లేనే లేదు. బట్ నువ్వు ఈ రైట్ మోస్ట్ ట్రూకి కోడ్ రాస్తే మన ఎల్ఆర్లు ఎట్లా అవుతాయి అంటే, ఇక్కడ వచ్చేసి మన ఎల్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి మన ఆర్ ఆగుతుంది. సో బేసికల్గా అక్కడ ఏమి ఉండదు, కాకపోతే 0 ఇండెక్స్ అనమాట. దీని ముందల నెంబర్ దగ్గర ఆర్ ఆగిపోతుంది డైరెక్ట్. సో మనకు అసలు 0 తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ చూసిరు కదా. సో ఇక్కడ నేను ఎల్ 0 తీసుకోవడం వల్ల ఎల్ ప్లస్ ఆర్ బై 2 ఎప్పుడు అప్పుడు ఆర్ కూడా 0 అవుతుంది ఇక్కడ. సో ఎల్ ప్లస్ ఆర్ బై 2 కూడా 0 అవుతుంది. సో ఎల్ ప్లస్ ఆర్ బై 2 0 కావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ బై మిడ్ అంటున్నా కదా నేను. సో బై మిడ్ అనేసరికి క్యాండిడేట్స్ ఆఫ్ ఐ బై 0 అయ్యి దానివల్ల ఎక్సెప్షన్, ఆర్థమెటిక్ ఎక్సెప్షన్ డివైడెడ్ బై 0 ఎర్రర్ వచ్చింది. సో మనం అక్కడ డైరెక్ట్ ఎల్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. సో ఎందుకంటే ఎల్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇక్కడ ఆగిపోతుంది లాస్ట్కి మన రైట్ మోస్ట్ ట్రూని వెతికేటప్పుడు. ఇక్కడ ఆగిపోతే ఏమవుతుంది? మన ఆర్ 0కి పాయింట్ చేస్తుంది డైరెక్ట్. సో నువ్వు డైరెక్ట్ ఆర్ని రిటర్న్ చేస్తే అది 0కి పాయింట్ చేస్తున్నట్టే. చచ్చా, అంత సింపుల్ది నేను ఎట్లా మిస్ అయ్యా? సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఎవరికైనా. సో ఇట్స్ ఓకే, నేను ఏదో లోకంలో ఉండే. సో చలో యా, ఇదనమాట ఈరోజు ప్రాబ్లమ్. సో మస్తుంది కదా. సో నేర్చుకుంటున్నాం. నేను కూడా కొన్నిసార్లు చూసిరా మిస్టేక్ మీరు చేస్తుంటే ఏదో పెద్ద ఫీల్ అయిపోకండి. నేను ఆఫ్టర్ సాల్వింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ సో మచ్, చూసారా మిస్టేక్ చేస్తా డివైడ్ బై 0. సో ఇట్స్ కామన్ సమ్ టైమ్స్, బట్ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ సో దట్ యూ డోంట్ రిపీట్ దమ్ ఇన్ ఫ్యూచర్. అండ్ సమ్ రేర్ కేస్ సినారియోస్లో నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, ఆ టైంలో నీ మూడ్ ఎలానో ఉండి, ఇట్ మే హ్యాపెన్, యూ మే నాట్ థింక్ పర్ఫెక్ట్లీ, బట్ ఇట్స్ ఓకే. కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ గో ఆన్ రిపీటింగ్. సో ఈ కోడింగ్ అనేది ఉంది, ఇట్ నెవర్ ఎండ్స్. యూ షుడ్ కీప్ ఆన్ కరెక్టింగ్ యువర్ సెల్ఫ్, you should keep on exploring new things, you should keep on trying new things. So yeah అంతే. ఇంకా నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, ఐ మీన్
సపోర్ట్ చేయడానికి ఏం చెప్పా వర్డ్స్. సో చలో ఈ వీడియోకి ఇంతే మచ్చా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ కోడింగ్.